200% ఆమె పార్టీ పెట్టబోతుంది. 200%. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఆమె ఒక 4 లేదా 5 జెడ్పీటీసీల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక రెండో మూడో కనీసం గెలవాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నదట. ఆమె ఏమవుతుందన్న తర్వాత సంగతి. కాకపోతే ఆమె ఏదేమైనా పార్టీని స్ట్రెంథెన్ చేయాలన్న ఒక ఆలోచనతో, పార్టీని తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఆమె ఉన్నది. తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీ తెస్తే ఎట్లుంటుందన్న కోణం. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రజల్లో వినిపించిన పేరు కాబట్టి, సో అదే పేరుతో పార్టీ పెట్టే అవకాశం కనబడుతున్నదట. ఖచ్చితంగా పార్టీ పెడుతుంది. ఇంక అంతకుమించిన ఆప్షన్ లేదు. కేసీఆర్ ముందు ఏం ఆప్షన్ ఉంది మరి? కేసీఆర్ ముందు ఇంకా తీసుకొచ్చి బుజ్జగించి అసలు అది లేనే లేదు. ఆల్రెడీ ఆమెకి సిగ్నల్స్ ఇచ్చిరు. ఆమె అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్నామని పక్కన పడేసి కొప్పుల ఈశ్వర్కి ఇచ్చిరు. ఆ టీబీజీకేఎస్లో ఉన్న కవిత అనుచరులను తీసి అవతల పడేసారు. ఎప్పుడు ఆమె అమెరికాలో ఉన్నప్పుడే. ఫస్ట్ టైం అమెరికాలో ఉన్నప్పుడు లెటర్ లీక్ అయింది. నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికాకు పోయినప్పుడు ఇంకోటి జరిగింది. సో ఇప్పుడు ఆమె వాళ్ళు ఏ ఆలోచనతో చేశారు? ఖచ్చితంగా ఈమె ఈ పార్టీలో ఉంటే ఇబ్బందే, ఈమెను బయటికి వెళ్ళిపోవడమే, పంపించడమే బెటర్ అని. సో కేసీఆర్ కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. దాంట్లో ఏమి రెండో ఆప్షనే లేదు.